श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्च गीतार्थं स्वामिलिङ्गः परिपूर्णं गुरुंश्चान्गीतार्थं वक्ष्यामि लेशः परिपूर्णं गुरुंश्चान्गीतार्थं वक्ष्यामि लेशः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। एषा ब्राह्मी अर्था एषा ब्राह्मी स्थितिः पार्थ एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति नैनां प्राप्य विमुह्यति नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ब्रह्मनिर्वाणमुच्यति దీనికి వ్యాఖ్యానిస్తూ శ్రీమదాచార్యులు భాష్యంలో అనేక విషయాలను చెబుతూ జ్ఞానులకు కూడా అపరోక్ష జ్ఞానులకు కూడా ప్రారబ్ధ కర్మ ఉండడం వల్ల ఇంకా వారు ముక్తికి వెళ్లకుండా ఆ ప్రారబ్ధ కర్మ అయిన తరువాతనే ఈ శరీరాన్ని విడిచి వెళతారు అనే విషయాన్ని చెప్పి దానిని విరోధించేటటువంటి అనేక మతములను నిందించి నిజమైనటువంటి శాస్త్రములేవి అనే విషయానికి ప్రమాణ పురస్సరంగా ఆ సత్శాస్త్రముల గురించి చెప్పడం జరిగింది. అంటే అపరోక్ష జ్ఞాని ఆ అపరోక్ష జ్ఞానమైన వెంటనే ముక్తికి వెళ్ళడు, ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాడు అనే విషయాన్ని చెప్పారు. అంతేకాక మోక్షానికి వెళ్ళాలి అంటే కావలసిన ప్రధానమైన లక్ష్యం ఏమిటి? చివరి క్షణంలో భగవంతుని స్మరణ కలగాలి. దేహం విడిచేటటువంటి చివరి క్షణం, ఆ క్షణంలో భగవంతుని స్మరణ అయితేనే అతడు మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళతాడు, లేకపోతే లేదు అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు. అందుకే దాని భాష్యంలో ఉదాహరణపూర్వకంగా ముందు చెప్తూ ఉన్నారు. భీష్మాదీనాం తత్క్షణే ముక్త్యభావః భీష్మాదీనాం తక్షణే ముక్త్యభావః భీష్మాదీనాం తక్షణే ముక్త్యభావః స్మరన్ త్యజతీతి స్మరన్త్యజతీతి వర్తమానాపదేశో హి కృతః వర్తమానాపదేశో హి కృతః తచ్చోక్తం తచ్చోక్తం జ్ఞానినాం కర్మయుక్తానాం జ్ఞానినాం కర్మయుక్తానాం కాయత్యాగక్షణో యదా కాయత్యాగక్షణో యదా విష్ణుమాయా తదా తేషాం విష్ణుమాయా తదా తేషాం మనోబాహ్యం కరోతి మనోబాహ్యం కరోతి ఇతి గారుడే న చ అన్యేషాం తదా స్మృతిః భవతి న చ అన్యేషాం తదా స్మృతిః భవతి బహుజన్మ విపాకేన బహుజన్మ విపాకేన భక్తిజ్ఞానేన ఏ హరిం భజంతి తత్స్మృతిం త్వంతే భజంతి తత్స్మృతిం త్వంతే
దేవో యాతి న చాన్యథా देवो याति न चान्यथा देवो याति न चान्यथा ఇత్యుక్తేః బ్రహ్మవైవర్తే इत्युक्तेः ब्रह्मवैवर्ते इत्युक्तेः ब्रह्मवैवर्ते దానికి దృష్టాంతాన్ని ఇస్తూ ఉన్నారు. భీష్మాదీనాం తత్క్షణే ముక్తి అభావ, అంటే చివరి క్షణంలో భగవంతుని స్మృతి కలిగితే మాత్రమే మోక్షానికి వెళతారు, లేకపోతే లేదు. దానికి దృష్టాంతం ఏమిటి? భీష్మాదీనాం తత్క్షణే ముక్తి అభావ. భీష్మాదీనాం భీష్మాదులకు భీష్మాచార్యులే మొదలైన వారికి తత్క్షణే ముక్తి అభావ, ఆ క్షణంలో ఆ శరీరాన్ని విడిచే క్షణంలో వారికి స్మరణ కలగలేదు, అందుకే వారికి ముక్తి కలగలేదు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఇది. ఎటువంటి భీష్మాచార్యులు మహానుభావులు కేవలం 525 సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన మహానుభావులు. మనకు ఆశ్చర్యం అవుతుంది. ఒక 10-15 ఏళ్ళు చదివితే చాలా చదివామనే ఒక భావన కలుగుతుంది. భీష్మాచార్యులు అధ్యయనం చేసిన పీరియడ్ ఎంత, వారి ఎడ్యుకేషన్ పీరియడ్ ఎంత అంటే 525 సంవత్సరాలు. పరశురాముల వద్ద, బృహస్పత్యాచార్యుల వద్ద, అటు శాస్త్ర విద్య ఇటు శస్త్ర విద్య. బృహస్పత్యాచార్యుల వద్ద శాస్త్ర విద్యను చదువుకున్నారు, పరశురాముని వద్ద శస్త్ర విద్య శాస్త్ర విద్య రెండూ చదువుకున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు 525 సంవత్సరాల పాటు కేవలం అధ్యయనంలో మునిగి తేలిన మహానుభావులు. అంటే వారి జ్ఞానం ఏ దశలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మహా జ్ఞానులు వారు, గొప్ప శాస్త్ర అనుభవాన్ని పొందిన మహానుభావులు. అటువంటి వారికి కూడా విచిత్రం ఏం జరిగింది చూడండి. చిట్ట చివరి క్షణంలో ఆ అర్జునుడు వేసిన బాణాలకు ఒళ్ళంతా ఆ బాణాలు నిండిపోయాయి. అలాగే ఆ శర పంజరం పైన పండుకున్నాడు భీష్మాచార్యుడు. 10 రోజులు యుద్ధం చేసి ఆ చివరి రోజు అర్జునుడు వేసిన బాణాలకు నేల కొరిగి అదే ఆ బాణాలనే పరుపుగా తలగడగా చేసుకొని పండుకున్నాడు మహానుభావుడు. ఒంట్లో రక్తమంతా వెళ్ళిపోయింది. యుద్ధమంతా ముగిసిన తర్వాత ఆ ధర్మరాజు అతనికి తృప్తి లేదు, సంతోషం కలగలేదు. ఏమో యుద్ధం ఏమో గెలిచాం కానీ ఏమో ఆ రక్తపు కూడుతో నిండిన సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నానే అనే ఒక కొరత. కృష్ణుడు ఎన్నోసార్లు చెప్పాడు, నాయన దీని కొరకే నేను అర్జునుడికి కూడా గీతోపదేశం చేసింది, మళ్ళీ నీకు కూడా గీతోపదేశం చేయాలన్నా? నువ్వు చేసింది సమీచీనమైన ప్రక్రియనే నాయన, దుష్టులను సంహరించావు నువ్వు అంతే తప్పనిస్తే ఎవరినో కాదు, అది క్షత్రియ ధర్మమే నువ్వు పాటించింది, నీకు ఎటువంటి పాపం రాదు అని ఎన్నిసార్లు చెప్పినా ధర్మరాజుకు అంత తృప్తి కలగలేదు. చివరి కృష్ణుడు అంటాడు, నాయన నీకు నేను చెప్తే నమ్మకం కలగదు కదా, వైరిపక్ష నాయకుడైన భీష్మాచార్యులు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి ధర్మాల గురించి తెలుసుకుందు అని రమ్మని పిలుచుకొని వెళతాడు. ఆ క్షణంలో దేశంలోని నలుమూలల నుండి మహానుభావులు, మునులు, ఋషులు అందరూ వస్తారు. భీష్మాచార్యుడు ఉపదేశం జరగబోతోంది అని. అక్కడికి వచ్చినప్పుడు కృష్ణుడు వస్తాడు, అతనితో పాటుగా పరశురాముడు వస్తాడు, తర్వాత వేదవ్యాసులు వస్తారు. అది చూడండి, విచిత్రం ఏమంటే భీష్మాచార్యుల చివరి క్షణంలో ఒక భగవంతుడు కాదు, 3 రూపాల భగవంతుడు భీష్మాచార్యుడు దర్శనమిచ్చాడు. కృష్ణ రూపంలో, పరశురామ రూపంలో, వేదవ్యాస రూపంలో ప్రత్యక్షంగా ఎదురుగా నిలబడ్డాడు. ఆ సమయంలో భీష్మాచార్యుల నుండి అనేక ధర్మాలను ఉపదేశింపజేస్తాడు కృష్ణుడు ధర్మరాజు కొరకు. భీష్మాచార్యులు అప్పుడే చెప్పింది శాంతి పర్వము, అనుశాసన పర్వము, మహాభారతంలో పెద్ద పెద్ద పర్వాలు అన్నీ అప్పుడు తెలుస్తుంది మనకు భీష్మాచార్యుల జ్ఞానం ఎంత అని. మహాభారతంలో పెద్ద పర్వాలు అవే, శాంతి పర్వము, అనుశాసన పర్వము. దాని నిండా భీష్మాచార్యుల ఉపదేశాలే. అన్ని ఉపదేశాలు చెప్పి చిట్ట చివరికి ఆ కృష్ణుణ్ణి స్తోత్రము చేసి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని, కృష్ణ ఎంత సౌభాగ్యం నాది, చివరి క్షణంలో నీ ఎదురుగా నేను మరణిస్తూ ఉన్నాను కదా, ఎంతకంటే భాగ్యం ఏం కావాలి అని చెప్పి అతడు స్మరిస్తూ ఉన్నాడు. పుష్పవృష్టి కురిసింది. దేహ త్యాగం చేసే క్షణంలో ఆ భగవంతుని విస్మరణ కలిగింది. భగవంతుని స్మరణ కలగనే లేదు.
ఎదురుగా 3 రూపాలతో ప్రత్యక్షంగా భగవంతుడే ఉన్నప్పటికీ చిట్ట చివరి క్షణంలో అతనికి భగవంతుని స్మరణ కలగలేదు. కారణం ఏమిటి? అది కలగకుండానే ఉండడం. ఎందుకు అంటే అప్పుడే అతనికి మోక్షానికి వెళ్ళకూడదు. ఎందుకు? భీష్మాచార్యులు ఎవరు అంటే ఈ అష్టవసు దేవతల్లో ఒక దేవత. ద్యునామక వసు. ద్యు అనే పేరు కలిగిన ఈ అష్టవసువులలో ఒక దేవత అతను. అతను ఎప్పుడు మోక్షానికి వెళ్ళవలసింది. దేవతలందరూ మహాప్రళయం తరువాత ఒకరిలో ఒకరి లయాన్ని పొంది ఆ బ్రహ్మదేవునితో పాటుగా మోక్షానికి వెళతారు. అది ప్రాసెస్. సో ఇప్పుడే మోక్షానికి వెళ్ళకూడదు. అతడు తన మూల రూపంలో చేరిపోవాలి. మూల రూపం ఏది? ఆ వసుదేవతల్లో ఒకడైన ద్యు అనే పేరు కలిగిన వసుదేవత. అష్టవసువులు ఉన్నారు. శాబ్ద కాలంలో చెప్తారు కదా, వసు రుద్ర ఆదిత్య దేవత అంతర్గత అని అంటారు. ఆ వసువులు అష్టవసువులు. ఆ వసువుల్లో ఒకడు భీష్మాచార్యుడు. సో మొట్టమొదటి తన మూల రూపాన్ని చేరుకోవాలి. అక్కడి నుండి అతడు మోక్షానికి వెళ్ళాలి. ఇది ప్రాసెస్ కనుక చివరి క్షణంలో ఆ భగవంతుని స్మరణ కలగలేదు. ఇది భగవంతుని యొక్క మాయ. ఎందుకు? అప్పుడు అతనికి తన మూల రూప స్మరణ కలిగింది. అందుకే మూల రూపాన్ని చేరుకున్నాడనమాట. సో చివరి క్షణంలో ఎందుకు స్మరణ కలగలేదు అతనికి అంటే, అతనికి మూల రూప స్మరణ కలిగి మూల రూపంలో కలవాల్సి ఉండింది కనుక అప్పుడు అతనికి భగవంతుని స్మరణ కలగలేదు. అంటే చూడండి, ఎంత చేసినా ఎంత మహానుభావుడైనా చివరి క్షణంలో భగవంతుని స్మరణ ఇది తప్పింది కదా. కనుక ఆ చివరి క్షణంలోనే భగవత్ స్మరణ కలగాలి. దాన్నే చెప్తున్నారు, స్మరన్ త్యజతీతి వర్తమాన అపదేశో హి కృత. అదే గీతలోనే కృష్ణుడు ఏమన్నాడు? ఎం ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం అన్నాడు. దేన్ని స్మరిస్తూ మరణిస్తాడో అదే జన్మను పొందుతాడు అని. సో చివరి క్షణంలో దేని స్మరణ కలుగుతుందో ఆ జన్మను పొందుతాడు అని అర్థం. అలా పంచమస్కంద భాగవతంలో విన్నట్లుగా ఆ జడభరతుడు, ఆ భరత చక్రవర్తి చివరి క్షణంలో ఆ జింకను తలుచుకుంటూ చచ్చాడు కనుక జింకగా మళ్ళీ జన్మను పొందాడు. అలా ఇక్కడ చివరి క్షణంలో స్మరించాలి. ఏదో కొందరు స్మరించాను అని అంటే లాభం లేదు. ప్రాణత్యాగ సమయం కరెక్ట్గా ఆ క్షణంలో భగవంతుని స్మరణ ఉండాలి. అప్పుడే భగవంతుని చేరుకుంటారు. అది కేవలం ప్రారంభ కర్మ అంతా ముగిసిపోయి ఇక మోక్షానికి వెళ్ళే వాళ్ళకు మాత్రం ఆ విధమైన స్మరణ కలుగుతుంది. అందరికీ కలగదు. అందుకే మధ్వాచార్యులు చెప్తారు, సంతతం చింతయేనంతం అంతకాలే విశేషత అని. ఆ క్షణంలో చివరి క్షణంలో స్మరణ కలగాలంటే అంత ప్రాక్టీస్ ఉండాలి. ఎల్లప్పుడూ భగవంతుని స్మరణలో మన మనస్సు లగ్నమై ఉండాలి. అప్పుడే ఆ స్మరణ కలుగుతుంది, లేకపోతే లేదు. ఆ విధంగా స్మరన్ త్యజతీతి వర్తమానపదేశో హి కృత. గీతలోనే స్మరన్ త్యజతి, స్మరించుకుంటూ దేహాన్ని వదలాలి అని వర్తమానాపదేశో హి కృత. వర్తమాన కాలంలో స్మరణ కలగాలి అని చెప్పారు. తచ్చోక్తం, దానిని కూడా గరుడ పురాణ వచనాన్ని చెప్పి ఈ విషయాన్ని నిర్ణయిస్తూ ఉన్నారు. జ్ఞానినాం కర్మయుక్తానాం కాయత్యాగ క్షణోయద. కర్మయుక్తులైన జ్ఞానులకు కూడా కాయత్యాగ క్షణము అంటే దేహాన్ని త్యజించే క్షణంలో అప్పుడు ఏమవుతుంది? విష్ణుమాయ అది ఆవరిస్తుంది. తదా ఆ సందర్భంలో అప్పుడు ఏమవుతుంది? తేషాం వారికి మనో బాహ్యం కరోతి, మనస్సు బాహ్య విషయాలను చింతిస్తుంది. అయిపోయింది. అతనికి ఆ చిట్ట చివరి క్షణంలో స్మరణ కలగదు అని గరుడ పురాణం చెబుతుంది. ఇక నచ అన్యేషాం తదా స్మృతి భవతి. అన్యేషాం వేరే వాళ్లకు, అజ్ఞానులకు ఆ భగవంతుని స్మరణనే కలగదు. ఎప్పుడు కలుగుతుంది అంటే బహుజన్మ విపాకేన భక్తి జ్ఞానేన ఏ హరిం, ఎవరైతే బహుజన్మ విపాకేన అనేక జన్మల ఆ పుణ్య పాపకం వల్ల, పరిపాకం వల్ల, భక్తి జ్ఞానేన భక్తి జ్ఞానములతో ఎవరైతే హరిం భజంతి శ్రీహరిని భజిస్తారో తత్ స్మృతింతు అంతే దేవో యాతి నచాన్యత. అప్పుడు ఆ విధంగా అనేక జన్మల పుణ్య కర్మల ఫలితంగా, భక్తి జ్ఞానముల ఫలితంగా భగవంతుడు చిట్ట చివరి క్షణంలో వారికి ఆ స్మరణను కలిగిస్తాడు. నచ అన్యథ, లేకపోతే లేదు. కనుక చివరి క్షణంలో
భగవంతుని స్మరణ కలగాలి. దాని కొరకు వెనుక అనేక జన్మల సాధన కావాలి. అప్పుడు మాత్రమే చివరి క్షణంలో స్మరణ కలుగుతుంది. అప్పుడే అతడు మోక్షానికి వెళతాడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారనమాట. అంతే కదా. ఆచార్యులు ఇప్పుడు చెప్పండి. 3 రూపాలను దర్శించడమే కాకుండా ఏకాదశి రోజు కదా వాళ్ళు శరీరం అవును. విడిచి ఆ! అది కూడా ఉన్నప్పుడు ముక్తి అయినా కూడా కలగలేదంటే అదే చెప్పింది. దీనికి ఏకాదశి సరే, దానికంటే పెద్దది కదా! సాక్షాత్తుగా భగవద్రూపమే కంటి ముందున్నప్పుడు ఇక ఏకాదశి అయితే ఏమి, వేరే రోజైతే ఏమి. అలాంటప్పుడు ఏకాదశి రోజు మరణిస్తే ముక్తి కలుగుతుంది అనడానికి విరోధం అలాంటిదేం అవుతుంది కదా. ఏం లేదు. ఏకాదశి మరణిస్తే ముక్తి అనేది కేవలం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! బదరీ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే ముక్తి లభిస్తుంది. కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుంది. ఇవన్నీ మాటలున్నాయి. ఏకాదశి మరణిస్తే ముక్తి కలుగుతుంది. అన్ని అంటే మాటలకు ముక్తి మార్గంలో ఒక అడుగు ముందుకేస్తారంతే. అంతే. అనేక పాపముల నుండి ముక్తి అంతే. తపనిస్తే సంసారము నుండి ముక్తి అని అర్థం కాదు. బదరీ క్షేత్రంలో పిండదానం చేసినా, కాశీ క్షేత్రంలో మరణించినా, ఏకాశి మరణించినా ఇవన్నీ క్రైటీరియా కాదు మోక్షానికి. అందుకే ఇక్కడ చెప్పినట్టు చివరి క్షణంలో భగవంతుని స్మరణ కలగాలి. అది ప్రధానమైన కారణం. అప్పుడే ముక్తి కలుగుతుంది. ఆ స్మరణ ఎలా కలుగుతుంది అంటే ఇప్పుడు చెప్పినట్టుగా బహుజన్మ విపాకేన. దానికి అనేక జన్మల సాధనం కావాలి. భగవంతుని అపరోక్ష జ్ఞానం ప్రధానం. ఇవేమీ లేకుండా ఊరికే ఏకాదశి మరణిస్తే మోక్షం అంటే ఇంక అందరూ ఆ రోజు ఏకాదశి రోజే చావచ్చు. ఆత్మహత్య చేసుకోనో, ఇంకో రోజు చంపితేనో, చంపితే కూడా చచ్చిపోతాడు. ఏకాదశి చచ్చిపోతాడు, మోక్షం కలగాలి అలాగైతే. ఇంత సులభం కదా! ఏకాదశి మరణం వల్ల మోక్షం అంటే ఏకాదశి ఎవరో అతన్ని చంపుతారు. మోక్షం కలుగుతుందా అతనికి? అంటే ఏమీ సాధనంలో అవసరం లేదు అనే పరిస్థితి వస్తుందనమాట. సో, ఈ అన్ని మాటలకు అంతే. అన్ని పాపాలు చేసేది, కాశీకి వెళ్ళి మరణించేది. మోక్షం కలుగుతుందా అతనికి? సాధ్యమే లేదు. కనుక ఆ మాటలన్నిటికీ అర్థం ఏమిటంటే, చాలా పాపాలు పరిహారం అవుతాయి. ఇంత మాత్రం తీసుకోవాలంతే. అంటే ఆ క్షేత్రము యొక్క మహత్వాన్ని చెప్పే సందర్భంలో చెప్పే మాటలవి. వాటిని అర్థవాదము అని పిలుస్తారు శాస్త్రంలో. ఒక క్షేత్రం యొక్క మహిమను తెలపడానికి చెప్పేటటువంటి మాటలనమాట. చాలామంది చెప్తాను చూడండి, ఎవరైనా పొగిడేటప్పుడు, "ఏం నీ సమానం లేరయ్యా ఇంగ నువ్వే. అల్టిమేట్ నువ్వే" అంటాం. నిజమేనా అది? అతని సమానం ఎవరు లేరు అనేది? నిజం గాదు. అతనికి తెలుసు, మనకు తెలుసు. కానీ అతన్ని పొగిడే సందర్భంలో అటువంటి మాటలొస్తాయి అంతే. అంతవరకే తీసుకోవాలి ఆ మాటలను. ఆ విధంగా శాస్త్రం ఏం చెప్తుంది, మోక్షానికి కారణమేమిటి అని దాన్ని శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. ఇవన్నీ మాటలు కూడా కేవలం అర్థవాదపు మాటలు. అంటే వాటిని ఆ ఏకాశి మహత్వాన్ని చెప్పే సందర్భంలో, బదరీ క్షేత్ర మహత్వాన్ని, కాశీక్షేత్ర మహత్వాన్ని తెలిపే సందర్భంలో అటువంటి మాటలను చెప్పి ఉంటారు. దానికి అంతవరకే తీసుకోవాలి గానీ, నిజంగా ముక్తి కలుగుతుంది అనేది అది తప్పు. ఎందుకంటే మిగిలిన ఇక సాధనాలన్నీ వ్యర్థం కావాల్సొస్తుందనమాట. మీ శాస్త్ర శ్రవణము, పరోపకారము, అహింస, శాస్త్రజ్ఞానము, వైరాగ్యము, భక్తి ఇవన్నీ వ్యర్థమైపోతాయి. ఇక సాధనలు చెప్పే అవసరమే లేదు అటువంటప్పుడు. అంటే ఇవన్నీ చేస్తూ కూడా అది చేస్తే ఈ సాధనలో భాగం అనుకోవచ్చు. అదే. అంతే. అది ఒక అది ఒక ఇన్‌స్ట్రుమెంట్ అని అంటే చెప్పొచ్చు. అది దానికి అది వెళ్ళడానికి కూడా కారణం ఎంతో ఉంటే గాని ఇప్పుడు వెళ్తారు. అక్కడి హ్మ్. దాకా బదరీ వరకు వెళ్ళిన తర్వాత వెనక్కొచ్చిన వాళ్ళు చాలా మందున్నారు. అవును. అంటే రకరకాలు అంటే ఇవన్నీ కూడా అవి చేసుకుంటూ కర్మ అయితే చేసి తీరాలి. చేస్తూ అది ఫలితం ఆ ఫలితం స్మరణతో చేయాలి. దైవ స్మరణతో చేస్తేనే మనం చేయగలుగుతాం అవునవును. అల్టిమేట్‌గా. అవును. అంటే కర్మలను నిందించిన కర్మలు చేయాలి. కాకపోతే ఆ కర్మల వల్ల ముక్తి కలుగుతుంది అని తెలుసుకోవడం తప్పు. అవును. ఆచరించాలి. ఆ కర్మల వల్ల ఏం జరుగుతుంది అంటే, కర్మల ద్వారా జ్ఞానాన్ని పొంది, జ్ఞానము ద్వారానే మోక్షం గాని, కర్మల ద్వారా డైరెక్ట్‌గా మోక్షం కలగదు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. బదరీ క్షేత్రంలో పిండ ప్రదానం చేయడం అనేది గొప్ప పుణ్యఫలమే అది. దాన్ని తక్కువ చేసి చూపించడం లేదు.
కాకపోతే అది మోక్షానికి డైరెక్ట్గా సాధనము అనేది తప్పు. ఉమ్. అట్లా అంటే ఇంకా అందుకే చాలా మంది బదిరీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మంది శ్రాద్ధం చేయరు. బదిలీలో చేసి వచ్చినాం కదా, వాళ్ళకి ముక్తి వచ్చేసింది, ఇంకెందుకు శ్రాద్ధం చేయాలి అని. అది చాలా తప్పు. అది అలా మోక్షం ఎప్పటికీ కలగదు. అలాగా బదిరీ క్షేత్రంలో పిండ ప్రదానం చేసినంత మాత్రాన మోక్షం అది కలగదు. అది వన్ ఆఫ్ ది క్రైటీరియా. అంటే నువ్వు ఈ జన్మలో పితృలకి చెయ్యాలి అన్నప్పుడు బదరీలోను, గయలోను పెట్టాలి అన్నది వన్ ఆఫ్ ది ఇది. అంతేగాని అది అల్టిమేట్ కాదు. అల్టిమేట్ కాదు. ఆ కర్మ నుండి ఎప్పటికీ డైరెక్ట్గా మోక్షం కలగదు. కర్మ వలన వైరాగ్యం. వైరాగ్యం అంటే నాది కాదు దేవుడిది అన్న దీంతో ఆయన ప్రీతి కొరకు నేను చేశాను అన్న వస్తేనే జ్ఞానం వస్తుంది. దాని తద్వారా భక్తి. కర్మణ జ్ఞానమాతనోతి. కర్మల వల్ల అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానం కలుగుతుంది. దాని ద్వారానే మోక్షం అన్నమాట. సరే. ఈ విధంగా అంతే. సరే, అంతే కదా అర్థం గారు? అదే కదా ప్రశ్న? ఒక్క నిమిషం. ఈ విధంగా చెప్పిన తర్వాత అంటే ఆ భీష్మాదుల యొక్క దృష్టాంతాన్ని ఇచ్చి చివరికి అతని స్మరణ ఆవశ్యకం. అంటే మోక్షానికి అతడు వెళ్ళాడా లేదా అని తెలుసుకోవడం ఎలాగా అంటే అది చిట్ట చివరి క్షణంలో అతనికి భగవంతుని స్మరణ కలిగి ఉండాలి. అప్పుడే అటువంటి మోక్షం కలుగుతుంది. అంటే అప్పటికీ అతని యొక్క అపరోక్ష జ్ఞానం కలిగి ఉండాలి. అతనికి ప్రారంభ కర్మ ముగిసిపోయి ఉండాలి. అటువంటి వానికి మాత్రమే చివరి క్షణంలో భగవత్ స్మరణ కలుగుతుంది, లేకపోతే కలగదన్నమాట. అది చివరికి ఆ ప్రైమ్ మినిస్టర్ సిగ్నేచర్ కావాలి అంటే అన్నీ కింద అన్ని ఏం జరిగి ఉండాలో, ఏం ప్రోటోకాల్ ఏం జరిగి ఉండాలో, ఏం ప్రాసెస్ ఏముందో అంతా కంప్లీట్ అయ్యి ఉండాలి. అప్పుడే సిగ్నేచర్ పడుతుంది. లేకపోతే కేవలం సిగ్నేచర్ అంటే సిగ్నేచర్ అయితే పని అయిపోతుంది అంటారు. ఆ సిగ్నేచర్ కావడానికి ఎంత కావాలి వెనక ప్రాసెస్? నిజమే, సిగ్నేచర్ అయితే అవుతుందని నిజమే. కాకపోతే సిగ్నేచర్ అవ్వడానికి వెనక ఎంత ప్రాసెస్ ఉంది, అదంతా కంప్లీట్ అయితేనే అక్కడ సిగ్నేచర్ అవుతుంది. ఆ విధంగా చివరి క్షణంలో భగవంతుని స్మరణ కలిగితే మోక్షం అవుతుంది నిజమే. కానీ ఆ చివరి క్షణంలో భగవత్ స్మరణ కలగడానికి వెనక అంతటి సాధన కావాలి. శ్లోకంలో బ్రహ్మ నిర్వాణ మృచ్చతి అని వచ్చింది. స్థిత్వాస్యామంతకాలే. ఏదైనా శ్లోకంలో అదే చెప్పింది. ఏమి? స్థిత్వాస్యాం అంతకాలేపి అంటే అంతకాలములో చివరి క్షణంలో ఎప్పుడైతే ఇతడు ఆ బ్రాహ్మీ స్థితిని చేరుకుంటాడో, భగవత్స్మరణను అతను చేస్తాడో అప్పుడు బ్రహ్మ నిర్వాణం రుచ్చతి అని ఉంది. నిర్వాణం బ్రహ్మ రుచ్చతి. నిర్వాణం అంటే అర్థం ఏంటి? బ్రహ్మ అంటే అర్థం ఏమిటి? బ్రహ్మ నిర్వాణం రుచ్చతి అని ఉంది. నిర్వాణుడైన బ్రహ్మను రుచ్చతి అంటే పొందుతాడు అని అర్థం. నిర్వాణం అంటే అర్థం ఏమిటి? దానికి భాష్యకారులు చెబుతూ ఉన్నారు. నిర్వాణం అశరీరం. నిర్వాణం అశరీరం. నిర్వాణం అశరీరం. కాయోవాణం శరీరంచ ఇత్యభిధానాత్. కాయోవానం శరీరం చ ఇత్యభిధానాత్. కాయోవానం శరీరం చ ఇత్యభిధానాత్. ఏతద్బాణమవష్టభ్య ఇతి ప్రయోగాచ్చ. ఏతద్బాణమవష్టభ్య ఇతి ప్రయోగాచ్చ. ఏతద్బాణమవష్టభ్య ఇతి ప్రయోగాచ్చ. సో శ్లోకంలో వచ్చిన నిర్వాణం అనే పదానికి అర్థం ఏమిటి? నిర్వాణం = అశరీరం. నిర్వాణం అంటే అశరీరుడు అని అర్థం, శరీరము లేనివాడు అని అర్థం. నిర్వాణం అనడానికి అశరీరం అనడానికి సంబంధం ఏముంది అంటే అందుకు చెబుతూ ఉన్నారు. కాయో వాణం శరీరంచ ఇది అభిధానాత్. కాయము, వాణము, శరీరము ఇవన్నీ పర్యాయ పదాలు. కాయము అన్నా దేహమే, వాణము అన్నా దేహమే, శరీరము అన్నా దేహమే అని అభిధానం అంటే కోశంలో ఉన్నది. కనుక నిర్వాణం అంటే అర్థం ఏమిటి? వాణం అంటే శరీరం. సో నిర్వాణం అంటే అశరీరం అని అర్థం, శరీరము లేనివాడు అని అర్థము. కోశం చెప్పారు, దాని ప్రయోగాన్ని కూడా చెబుతున్నారు. అంటే శ్రీమదాచార్య స్టైల్ చూడండి. ఒక మాటను సమర్థించడానికి కోశాన్ని ఇస్తారు, వేదాన్ని ఉదహరిస్తారు, పురాణాల్లో వచ్చినటువంటి ప్రయోగాలను చూపిస్తారు,
అంత పకడ్బందీగా ఆ ప్రమాణాన్ని నెలకొల్పుతారనమాట శ్రీమదాచార్యులు. సో, కోశాన్ని ఇచ్చారు. వాణం అనడానికి శరీరము అనే దానికి కోశం ఇచ్చారు. ప్రయోగం కూడా ఇస్తుంది. దాన్ని ఎవరైనా వాడారా? ప్రయోగించారా గ్రంథాల్లో? అంటే చెప్తూ ఉన్నారు. ఏతద్బాణమవష్టభ్య ఇది ప్రయోగచ్చ. ఉపనిషత్తులోనే ఉంది. ఏతత్ బాణం అవష్టభ్య. ఈ శరీరాన్ని పొంది అని ఉపనిషత్తు చెబుతుంది. ఈ శరీరాన్ని ఆశ్రయించి అని షట్ప్రశ్నోపనిషత్తులో వస్తుందన్నమాట. సో, వాణం అంటే శరీరం అనే ప్రయోగం ఉన్నది అని కూడా చెప్తూ ఉన్నారు. ఒక్క నిమిషము. ప్రయోగాన్ని చెప్పిన తర్వాత మరొక ప్రయోగం చెప్తున్నారు. నిర్వాణ శబ్ద ప్రతిపాదనం. నిర్వాణశబ్దప్రతిపాదనం అనింద్రియాః ఇత్యాదివత్. అనింద్రియాః కథం అన్యథా. కథం అన్యథా సర్వపురాణాది ప్రసిద్ధా కృతిః. సర్వపురాణాది ప్రసిద్ధా కృతిః భగవతః ఉపపద్యతే. భగవతః ఉపపద్యతే. మరొక సంశయం ఏమొస్తుంది? సరే, నిర్వాణం అంటే అశరీరం అని చెప్పారు, బానే ఉంది. ఎవరికి చెప్తున్నారు ఈ అశరీరం అని? పరబ్రహ్మకు చెబుతున్నారు. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అంటున్నారు. అంటే అశరీరుడైన పరబ్రహ్మను పొందుతాడు అని, అశరీరుడైన బ్రహ్మను పొందుతాడు అని చెప్తున్నారు. మరి ఆ పరబ్రహ్మ అశరీరుడా? అతనికి శరీరం లేదా అనే సంశయం కలుగుతుంది. అందుకు చెప్తూ ఉన్నారు నిర్వాణ శబ్ద ప్రతిపాదనం. ఆ నిర్వాణ శబ్దాన్ని ప్రతిపాదించడం ఏమున్నది కదా, అది ఎలా అంటే అనింద్రియాః ఇత్యాదివత్. ముక్తులను వర్ణించేటప్పుడు, మోక్షాన్ని పొందిన వారిని వర్ణించేటప్పుడు వాళ్ళు అనింద్రియాః అని వర్ణన వస్తుంది. ముక్తిని పొందిన వారికి ఇంద్రియములు లేవు అని చెబుతారు. అనింద్రియాః, ఇంద్రియములు లేవు అని. ఇంద్రియములే లేకపోతే అనుభవిస్తారు ఎలాగా? మోక్షంలో సుఖాన్ని అనుభవిస్తారు, అక్కడ సుఖమే తప్ప దుఃఖం ఉండదు అని అంటారు. మరి సుఖాన్ని అనుభవించడానికైనా ఇంద్రియాలు కావాలి కదా. ఇంద్రియం లేకుండా సుఖం ఎలా అనుభవిస్తారు? చూడాలి, చూసి ఆనందించాలి అంటే చక్షురింద్రియం ఉండాలి. మంచి సంగీతమే ఆనందించాలంటే శ్రవణేంద్రియం ఉండాలి. తిని ఆనందించాలంటే రసనేంద్రియం ఉండాలి. ఇలా అన్ని ఇంద్రియాలు కావాలి కదా, లేకపోతే సుఖభోగం ఎలా కలుగుతుంది అనే సంశయం వస్తే దానికి సమాధానం ఏమిటి? అనింద్రియాః అంటే ఏమర్థము? ఈ ప్రాకృతమైన ఇంద్రియములు లేవు అని అర్థం, అంతే. స్వరూపభూతములైన జ్ఞానానందాత్మకములైన ఇంద్రియములు ఉంటాయి ముక్తులకు. కాకపోతే ప్రాకృతమైన ఈ పంచభూతాత్మకములైన ఈ శరీరమే ఉండదు కనుక ఆ పంచభూతాత్మకములైన ఇంద్రియములు ఉండవు అనే అర్థంలో అనింద్రియాః అనే శబ్దాన్ని అక్కడ ఉపయోగించారు. అదేవిధంగా బ్రహ్మ అశరీరుడు అంటే అర్థం ఏంటి? అక్కడ కూడా ఇదే అర్థమే. అతనికి ప్రాకృత శరీరము లేదు. భగవంతునికి, పరబ్రహ్మకు ప్రాకృత శరీరము లేదు అనే అర్థం తప్పనిస్తే అసలు శరీరమే లేదు అనే అర్థం కాదు. ఎందుకు ఆ విధంగా తీసుకోవాలయ్యా? అసలు శరీరమే లేదు అని అర్థం తీసుకుంటే ఏమవుతుంది? భగవంతునికి శరీరమే లేదు, అతడు అశరీరుడు అని అనుకుంటే తప్పేమిటి అంటే అందుకు చెప్తారు కథం అన్యథా సర్వ పురాణాది ప్రసిద్ధాకృతి భగవతః ఉపపద్యతే. శ్రీమదాచార్యులు ప్రశ్నిస్తున్నారు, కథం, ఒకవేళ భగవంతునికి శరీరమే లేదు అంటే అన్యథ, కథం అన్యథ, ఏ విధంగా ఇది సాధ్యము? ఏమిటి? సర్వపురాణాది ప్రసిద్ధాకృతి భగవతః. భగవతః అంటే ఆ భగవంతునికి సర్వపురాణములలో, అన్ని పురాణములలో చెప్పబడిన ప్రసిద్ధాకృతి అంటే అన్ని పురాణాల్లో చెబుతూ ఉన్నారు ఏమిటని? ఆ భగవంతునికి ఇటువంటి శరీరం ఉన్నది,
అద్భుతమైనటువంటి ఎన్నో వర్ణనలు వస్తాయి. ఇదే భాగవతంలో మనం కపిలోపదేశంలో మనం వింటాము, భగవంతుని ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? అతని రూపం గురించి సుందరంగా కపిలుడు తల్లి అయిన దేవహూతికి ఉపదేశిస్తాడు. సంచింతయద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశద్వయ సరోహరాంఛనాఢ్యం అని ఆపాదమస్తకము ఆ భగవంతుని రూపమును సుందరంగా వర్ణిస్తాడు. అన్ని పురాణాలలో భగవంతుని యొక్క రూపము ప్రసిద్ధి పొందింది. మరి ఇటువంటి ప్రసిద్ధి ఉన్నది అంటే అర్థం ఏమిటి? భగవంతునికి శరీరం ఉన్నది అని సిద్ధమవుతుంది కదా! మరి ఇలా సిద్ధమైనటువంటి భగవద్రూపాన్ని నిర్వాణం అని ఎలా విరిచారయ్యా? రెండింటికి కాంట్రవర్షియల్ వస్తుంది కదా! అంటే అందుకు చెబుతున్నారు భాష్యకారులు, నిర్వాణం అంటే అనింద్రియాహ అని చెప్పినట్లుగానే ముక్తులకు ఏ విధంగా ప్రాకృత శరీరం ఉండదో అలా ఆ ముక్తినిచ్చేటటువంటి భగవంతునికి కూడా అనాది నిత్యుడైన భగవంతునికి ప్రాకృత శరీరము లేదు అని అర్థం చేసుకోవాలి తప్పనిస్తే అసలు శరీరమే లేదు అని తెలుసుకోకూడదు. నిత్యమైన అప్రాకృతమైన జ్ఞానానందాత్మకమైన శరీరం భగవంతునికి ఉండనే ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని అంటున్నారు. కథం అన్యథా సర్వపురాణాది ప్రసిద్ధాకృతి భగవత ఉపపద్యతే. ఉపపద్యతే అంటే సంభవం అవుతుంది. కథం ఉపపద్యతే ఎలా సంభవం అవుతుంది అని అన్ని పురాణాలలో చెప్పబడిన భగవంతునికి కలిగిన ఆ ప్రసిద్ధ ఆకృతి ఎలా సంభవిస్తుంది అశరీరం అంటే? కనుక శరీరం ఉన్నది, అది ప్రాకృత శరీరం కాదు అని అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఆచార్య గారు ఇప్పుడు సల్లక్షణాలు అంటే వాయుదేవుల 36 32 ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇప్పుడు భీమసేనుల వారు వచ్చినప్పుడు వారికి మధ్వాచార్యుల వారిని చూసి కూడా అక్కడ వాళ్ళందరూ అనుకుంటారు ఇదేది ఎవరు బ్రహ్మ వస్తున్నట్టుగా ఉన్నారు. సుమధ విజయంలో వస్తుంది మనకి. వారి లక్షణాలు ఇలా ఉన్నాయి అది అని. అది ఇప్పుడు అక్కడ అది ప్రాకృత శరీరం అనుకోవాలండి. అవునే ప్రాకృత శరీరమే. ఇంకా మోక్షానికి వెళ్ళలేదు కదా వాయుదేవుడు. ప్రాకృత శరీరం ఉండనే ఉంది వారికి. ప్రాకృత శరీరం అంటే అవతారం లేదని చెప్పి వారు భూమి మీదకి వచ్చారు. ఉంది కదా అవతారం, ఉంది కదా అవతారం చేసింది. హనుమ భీమ మధ్వ అవతారాలే కదా. ఇప్పుడు అంటే అంటే బ్రహ్మ విషయంలో చెప్తున్నారా? సార్ బ్రహ్మ విషయంలో చెప్తున్నారా? బ్రహ్మ విషయంలో అయితే అవతారం లేదు కానీ వాయుదేవుల విషయంలో ఉంది కదా. బ్రహ్మకు అవతారం లేదు కానీ వాయుదేవునికి అవతారం అన్నది. ఇప్పుడు బ్రహ్మదేవునికి భూలోకంలో అవతారం లేదు కానీ వాయుదేవునిగా ఉన్నప్పుడు అవతారం చేస్తాడు. ఇంకా బ్రహ్మదేవుడు ఇప్పుడు వాయుదేవుడు బ్రహ్మదేవుడు అయిన తర్వాత ఆ 100 సంవత్సరాలు గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు మోక్షానికి వెళతాడు. అంటే ఇంకా అతనికి ప్రాకృత శరీరం ఉంది అని అర్థం. కాకపోతే అది మన వంటి ప్రాకృత శరీరం కాదు. పేరుకు ఉంది అంటే ఉంది అంతే. అది ఉన్నా పని చేయదనమాట. ఇంతకుముందు చెప్పినట్లు దగ్ధపటాయమానము అని పిలుస్తారు అతని శరీరాన్ని. కాలిన బట్టను కాలుస్తారు. కాల్చిన తర్వాత కొంతసేపు ఆకారం అలాగే ఉంటుంది. కానీ ఆ బట్ట పని కావాలో ఆ పని కాదు. అలా బ్రహ్మదేవుని యొక్క శరీరము కూడా దగ్ధపటాయమానం. శరీరం ఉన్నది, సంసారంలో ఉన్నారు కనుక శరీరం ఉండాలి కనుక ఉంది అంతే. మనవలే ఈ శరీరానికి ఉండవలసిన దోషాలు లోపాలు వారికి లేవు. అజ్ఞానము, భయము, క్రోధము, భీతి, సంశయ జ్ఞానము, విపరీత జ్ఞానము మొదలైన దోషాలు మనకున్నాయి కదా. ఇటువంటి దోషాలు వారికి లేవు. శరీరం ఉంది అంటే ఉంది అంతే. ఎందుకు ఇంకా మోక్షానికి వెళ్ళలేదు కనుక ప్రాకృత శరీరం ఉండాలి కనుక ఉంది అంతే తప్పనిస్తే దానివల్ల కలిగే దోషాలు లోపాలు వారికి లేవు. పరిశుద్ధమైన శుద్ధమైన సత్వ శరీరం వారిది. రజోగుణము తమోగుణం పని చేయవు వారిలో. మనకు రజోగుణము తమోగుణమే ఎక్కువ పని చేస్తుంది, సత్వగుణం నిద్రపోతూ ఉంటుంది. కానీ బ్రహ్మదేవులకు వ్యతిరేకం అన్నమాట. కేవలం సత్వగుణమే పనిచేస్తుంది. రజోగుణ తమోగుణములు ఉన్నా అవి పనిచేయవు, ఇనాక్టివ్గా ఉంటాయన్నమాట. సత్వగుణం మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ఇది వారి శరీరం యొక్క లక్షణం. కాకపోతే ప్రాకృత శరీరమే.
అర్థమైంది కదా. అంటే జ్ఞానానికి మనకు అవసరమైనట్టుగా మనం సత్వగుణమే వారికి యాక్టివ్‌గా ఉంటుందన్నమాట. అదే. అంటే కేవలం జ్ఞానము, ఆనందము ఇటువంటి శుభ గుణాలే ఉంటాయి తప్పనిస్తే, రజోగుణ, తమోగుణం వల్ల ఏం కార్యం కావాలో ఆ కార్యం వారిలో కలగదు. అవి ఇనాక్టివ్‌గా ఉంటాయి. సత్వగుణం కూడా ప్రకృతి సంబంధమైనదే గనుక, ప్రకృతి సంబంధమైన గుణాలు ఉన్నట్లే బ్రహ్మదేవునికి. ఎప్పుడైతే మోక్షానికి వెళతాడో అప్పుడు ఆ శరీరం కూడా వెళ్ళిపోయి కేవలం జ్ఞానానందాత్మకమైన శరీరం వారికి ఉంటుంది. ఇప్పుడు అంటే ఆజానుబాహులు ఇప్పుడు పలానా యుగంలో వాళ్ళ మనుషులు ఇంతంత ఎత్తున ఉండేవాళ్ళు. దేహానికి 32 లక్షణాలు ఉండే ఉంటాయి. వారికొక్కరికే ఉండేది. సంపూర్ణంగా 32 లక్షణాలు వారికొక్కరికే ఉండేది. హ్మ్. జీవులలో జీవులలో 32 సంలక్షణాలన్నీ పూర్ణంగా ఉండేది కేవలం వాయుదేవులకు మాత్రమే. రుజుయోగులకు మాత్రమే. బ్రహ్మదేవుడు కావచ్చు, వాయుదేవుడు కావచ్చు, ఇంకా ఆ పదవికి వచ్చే వారందరికీ 32 సంలక్షణాలు పూర్ణంగా ఉంటాయి. సరే. రుద్రాదులు మినహాయింపబడ్డారన్నారు కదా అర్థం. అవునవును. రుద్రాదులకు ఇన్ని లక్షణాలు ఉండవు. రాను రాను తక్కువ అవుతా పోతుందన్నమాట. 30, 28, 27 అవేమి తగ్గుతూ వస్తాయన్నమాట. రుద్రాదులకు రుద్రుడు, ఇంద్రుడు ఆ దేవతలకు అందరికీ తగ్గుతూ వస్తూ ఉంటాయి గుణాలు. ఆ లక్షణాలన్నీ తగ్గుతూ వస్తాయి. వాయుదేవులు వారు అదే హనుమంతుడు సూర్యుడి దగ్గర అభిముఖంగా వారికి ఉంటూ నేర్చుకున్నారని వేదాలు అని చెప్పేసి అంటారు. అది అంటే మరి వారికన్నా సార్ ఇప్పుడు కృష్ణుడు సాందీపని ఋషి వద్ద విద్యాభ్యాసం చేశాడా లేదా? దానికి అక్కడ మనం ఏమర్థం? అంటే అంటే మనకి చూపించడం కోసం ఒక గురువు అయితే ఉండాలి అన్న దీంతో తక్కువ అదే సమాధానమే ఇక్కడ కూడా. అదే బలరాముడి దగ్గర భీముడు వారు నేర్చుకున్నట్టుగా అంతే అంటే వారు శుక్ల ఇది ఉన్నప్పుడు వారి దగ్గర నేర్చుకుని మామూలు శరీరంతో వారితో యుద్ధం చేశారు అన్నట్టు ఇది వస్తుంది. అదే సమాధానం ఇక్కడ కూడా. లోకానికి చూపడానికి అంతే. విద్యాభ్యాసం చేయాలి, ఏదో గుర్తు కావాలి, ఏదో సర్టిఫికేట్ కావాలన్నట్టుగా చేయలేదు అంతే. వీళ్ళకేం సర్టిఫికేట్ వద్దు. కాకపోతే లోకానికి పాఠం నేర్పించడానికి ఇలా విద్యాభ్యాసం చేయాలి తెలియజేయడానికి చేసింది అంతే. సో ఈవెన్ మధ్వాచార్యుల వారు కూడా వారు చెప్పినప్పుడు ఎన్ని మాలు చదువుతానని చెప్పే చదువుతాను చెప్పి నీకు తెలుసా అంటే చెప్తారు. ఎక్కడైతే ఉత్తములు తమ కంటే తక్కువ వారి దగ్గర విద్యాభ్యాసం చేశారు అంటే అక్కడంతా ఇదే అర్థమే చెప్పుకోవాలి మనం. భగవంతుని విషయంలో కానీ, వాయుదేవుని విషయంలో కానీ. వారిలో విశిష్టమైన గుణం కృష్ణుడు విశ్వరూప అప్పుడు కూడా చెప్పేది అదే. వాళ్ళలో నా తేజస్సు ఉందని అన్నది వస్తుంది. అంటే లోక శిక్షణ అంతే. భగవంతునికి చదివే పని లేదు, వాయుదేవుడికి చదివే పని లేదు. కాకపోతే లోక శిక్షణ కొరకు విద్యాభ్యాసం చేసినట్లు నటిస్తారంతే. సరే. హరే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం. హరే